ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి సంబంధించి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నా చేతిలో లైట్ పేపర్ ఉంది, ఇంకొకటి హెవీ ఆబ్జెక్ట్ అయిన బుక్ అనేది ఉంది. పాతకాలం లైక్ గలీలియో టైమ్స్ ఏమని బిలీవ్ చేసేవాళ్ళంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అయ్యేది అనమాట. అంటే ఇక్కడ చూడండి, మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఒక ఫార్ములా డెరైవ్ చేసినప్పుడు gme/r² వచ్చింది. అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చి మాస్ ఆఫ్ ఎర్త్ పైన డిపెండ్ అవుతుంది, కానీ మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవ్వట్లేదు. కానీ ఆ టైంలో ఏమని బిలీవ్ చేసేవాళ్ళంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మాస్ పైన డిపెండ్ అవుతుంది. హెవీ ఆబ్జెక్ట్స్ అయితే ఎక్కువ యాక్సలరేట్ అవుతుంది, లైట్ వెయిట్ ఆబ్జెక్ట్స్ అయితే చాలా లైట్గా యాక్సలరేట్ అవుతుందని బిలీవ్ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ దేన్ని బట్టి వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఒకసారి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇది లైట్ వెయిట్ ఆబ్జెక్ట్, ఇది హెవీ ఆబ్జెక్ట్. ఈ రెండింటిని ఒకే టైంకి ఒకసారి డ్రాప్ చేస్తాను, ఏది ఫస్ట్ పడుతుంది చూడండి ఒకసారి. క్లియర్. ఇక్కడ మనం చూసామనుకోండి, హెవీ ఆబ్జెక్ట్ అయిన బుక్ అనే ఫస్ట్ పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎలా బిలీవ్ చేసేవాళ్ళంటే హెవీ ఆబ్జెక్ట్స్ ఎక్కువగా యాక్సలరేట్ అవుతాయి డ్యూ టు గ్రావిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అని బిలీవ్ చేసేవాళ్ళు. కానీ ఆ టైంలో వచ్చిన గలీలో ఏమని చెప్పేవాళ్ళంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వచ్చే యాక్సలరేషన్ వచ్చి మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవ్వదు. ఇక్కడ చూడండి, మనకి ఈక్వేషన్ లో మాస్ ఆఫ్ ఎర్త్ వచ్చింది కానీ మాస్ ఆఫ్ ద బాడీ అనేది రాలేదు. దాన్ని ఆయన ఎలాగో ప్రూవ్ చేశాడు. నేను ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇదే పేపర్ని నేను ఈ బుక్ పైన పెట్టి ఒకసారి డ్రాప్ చేస్తాను, ఏది ఫస్ట్ రీచ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం గమనించామనుకోండి, ఈ పేపర్ బుక్ పైన పెట్టడం వల్ల ఇక్కడ ఏజ్ యొక్క రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఈ పేపర్కి లేదన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే రెండు ఒకే టైంకి రిలీజ్ అయింది. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఏదైతే హెవీ ఆబ్జెక్ట్స్ ఫాస్ట్గా యాక్సలరేట్ అయ్యి లైటర్ ఆబ్జెక్ట్స్ తక్కువగా యాక్సలరేట్ అవడానికి రీజన్ ఏంటంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనమాట. ఎయిర్ రెసిస్టెన్స్ లేని కారణంగా అప్పుడు ఏమవుతుందంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల ఆబ్జెక్ట్ యొక్క మాస్ పైన డిపెండ్ అవ్వకుండా రెండు మాసెస్ కూడా ఏమవుతాయంటే ఒకే టైంకి యాక్సలరేట్ అయ్యి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ ఎక్స్పెరిమెంట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డస్ నాట్ డిపెండ్ అపాన్ మాస్ ఆఫ్ ద బాడీ. అది మాస్ ఆఫ్ ద బాడీ పైన డిపెండ్ అవ్వదు, కానీ మాస్ ఆఫ్ ద ప్లానెట్ పైన డిపెండ్ అవుతుంది.